అందరికి నమస్తే. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారైపోయినట్లే. సెప్టెంబర్ 30 లోపు అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి. మనం జూన్లో ఉన్నాం, అయిపోతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 months మొత్తం ఎలక్షన్సే. అయితే సరే, ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి, కోర్టు కూడా చెప్పింది, ప్రభుత్వం కూడా దానికి సిద్ధమయ్యే కదా. రైతు భరోసా లాంటి స్కీమ్ ఎందుకు అమలు చేసారు అంత కష్టమైనా కూడా అంటే జస్ట్ ఎలక్షన్ పర్పస్ అనేది అందరికి తెలుసు. కానీ రిజర్వేషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు రిజర్వేషన్స్కు త్వరలో జీవో రాబోతుంది. అంతకుమించి ప్రభుత్వం దగ్గర వేరే ఏం లేదు. ప్లస్ షెడ్యూల్ కూడా వస్తుందేమో. ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ అంటున్నారు, దానికి ఒక షెడ్యూల్ కూడా వస్తుందేమో. అసలు ఏం జరుగుతుంది రిజర్వేషన్స్? ఎందుకంటే చాలా ఊర్లలో ఆశావాళ్ళు అందరూ కూడా, అన్ని పార్టీల్లో ఆశావాళ్ళు, రిజర్వేషన్స్ ఏమవుతాయి, ఈసారి జనరల్ వస్తుందా, బీసీకి వస్తుందా, ఎస్సీకి వస్తుందా, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. బీసీకి వస్తే ఆయన, ఎస్సీకి వస్తే ఈయన, జనరల్ అయితే ఆయన, మహిళలు అయితే ఈమె, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. బట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, బీసీలకు 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంది, అన్ని విషయాలు అయితే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సిగ్నల్ టీవీ కిందనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. ఇక సబ్జెక్ట్లో పోతే ముందు ఇవి ఇక్కడ ఉన్న ఫిగర్లంతా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న స్థానాలు. జెడ్పీ అయితే 32, ఎంపీటీసీ అయితే 5557 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అయితే 539, సర్పంచ్లు అయితే 12769. ఫస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఫస్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మున్సిపాలిటీస్ ఉంటాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో 42% బీసీ రిజర్వేషన్ ఒకటి చాలా కీలకమైన ఇష్యూ. ఇప్పుడు కాంగ్రెస్ను ముంచాలన్నా తేల్చాలన్నా అదొక పెద్ద అంశమేమో, ఎలక్షన్ ఎజెండా అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ ఏమో మీకు తెలుసు కదా, 23% రిజర్వేషన్, ఎస్సీలకు 15% రిజర్వేషన్, తర్వాత ఎస్టీలకు 10% రిజర్వేషన్, తర్వాత బీసీలకు 23% రిజర్వేషన్, బీసీలకు 25% రిజర్వేషన్, మొత్తం 50% అవుతుంది ఆల్రెడీ. ఇది ఫిక్స్డ్. 50% దాటి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేవు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తగ్గించే అవకాశం లేదు. వీళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చిన అది గ్యారంటీ. బీసీలకు 42% చేయాలంటే ఇంకొక 17% పెంచాలి. 17% పెంచితే 67% అవుతుంది. ఇది సాధ్యం కాదు. వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించేసి ఇక సెంట్రల్ చూసుకుంటుంది అన్నారు. సెంట్రల్ ఏం చూసుకోదు. సెంట్రల్ ఎందుకు చూసుకుంటుంది? సెంట్రల్ చూసుకోదు. కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే గవర్నమెంట్ ఒక డ్రామాకు తెరలేపాలని చూస్తుంది. ఏం డ్రామా అంటే, జీవో ఇచ్చేద్దాం, బీసీలో 42% రిజర్వేషన్ డ్రామా నడిపించాలి, ఒకటి ఇచ్చేయాలి. జీవో ఇచ్చేస్తే ఏమైతే రిజర్వేషన్ అట్లా ఇచ్చిన తర్వాత అంటే, ఈ ఆశాభావాలు ఉంటారు కదా, మరి బీసీలకి అన్ని ఇస్తే మాకిందని యువతల పక్క ఆశాభావాలు, లేకపోతే ఎవరో ఔత్సాహిక వ్యవహారాలు ఉంటాయి కదా, వాళ్ళు కోర్టుకు పోతే ఆగిపోతుంది మొత్తం. మళ్ళీ రిజర్వేషన్ ఇడికి వస్తుంది, మళ్ళీ ఇదే రిజర్వేషన్ అమలు అవుతుంది. వీళ్ళు ఏమంటారు అంటే, మేము కాంగ్రెస్కి వెళ్ళి ఇస్తాం రిజర్వేషన్ అంటారు. కాంగ్రెస్కి వెళ్ళి రిజర్వేషన్ కాదు, బీసీలకు రాజ్యాంగ హక్కుగా రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎందుకు రాజ్యాంగ హక్కుగా అంటున్నామంటే, బీసీలకు అంత రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వస్తే అన్ని పార్టీలు బీసీలను పెడతాయి. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అనుకో, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి అన్ని పార్టీలు ఎస్సీలకే ఇస్తాయి. ఆడ పోయి మళ్ళీ ఒక ఓసీ అయినా ఒక బీసీ అయినా పోటీ చేయడు. సేమ్ ఇక్కడ గాంధీభవన్కి వెళ్ళి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, గాంధీభవన్కి వెళ్ళి మేము బీసీ టికెట్ ఇస్తున్నాం అంటే అవతల పార్టీకి వెళ్ళి ఓసీ నిలబడతారు బాగా డబ్బున్న వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? ముత్తగా అయిపోతుంది. కాబట్టి అన్ని పార్టీలు బీసీని పెట్టాలంటే రాజ్యాంగ పరంగానే రావాలి అది. అంతేగాని మీరు గాంధీభవన్కి వెళ్ళి ఇస్తాం అంటే అది మోసం చేయడమే బీసీలను. కాబట్టి అదొక పెద్ద ఎజెండా అవుతుంది ఎలక్షన్స్లో. ఆల్రెడీ బీసీ సంఘాల నేతలందరూ కూడా, జాజల శ్రీనివాసరావు గారు కావచ్చు, తర్వాత ఆర్ కృష్ణ గారు కావచ్చు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఎలక్షన్స్ జరగొద్దు అని వాళ్ళంతా ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం జరిపే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు అల్టిమేటం ఇస్తున్నారు. వీళ్ళేమో ఏదో ఒక డ్రామా నడిపించేసి, ఏదో ఒక జీవో ఇచ్చేసి, ఎవరో కోర్టుకు పోతే వాళ్ళ మీద ఎవరి మీదో, ఏ బీఆర్ఎస్ మీదో బీజేపీ మీదో వేసేసి దాన్ని మన చేతులు దులుపుకొని ఎలక్షన్స్కి పోదామని ఒక మోసపూరిత ధోరణిలో ఈ గవర్నమెంట్ పోతుంది. అది బీసీలు గ్రహిస్తే మంచిది ఆ మోసపూరిత ధోరణి. ఇక రిజర్వేషన్స్ అట్లే ఉంటాయా మరి? సరే, 42% వస్తుందో 25% వస్తుందో బీసీలకు ఏమైందో చూడం. దానిలో మళ్ళీ ఇన్నర్ ఉంటాయి కదా, మహిళలకు 50%, అవన్నీ కూడా ఇన్నర్ రిజర్వేషన్స్, దానిలో ఎవరికి ఏం ఫరక్ పడదు. కానీ ఇప్పుడు ఈ లెక్కలన్నీ తేలుతాయి. రేపు నాడు వీళ్ళు జీవో ఇయ్యక తప్పదు కదా. జీవో వస్తుంది. జీవో వచ్చినాడు వీళ్ళ వ్యవహారం ఏందో, వీళ్ళ మోసం ఏందో, వీళ్ళ డ్రామా ఏందో జీవో ఇచ్చేస్తే వచ్చినట్టు కాదు.
చాలా వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. కానీ ప్రభుత్వం డైరెక్ట్గా బీసీలను మోసం చేయాలనుకుంటుంది అట్లాంటి జీవో ఇచ్చి. అది కాదు, రిజర్వేషన్స్ 9th షెడ్యూల్లో పెట్టేయాలి, అది సుప్రీంకోర్టు పోవాలి. మీరు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఒకవేళ సుప్రీంకోర్టులో వేస్తే వేయండి పిటిషన్. సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పింది కదా లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ దానికి అవకాశం లేదని. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యండి గవర్నమెంట్ నుంచి. అప్పుడు వేస్తే దానిపైన సుప్రీంకోర్టు ఏం రెస్పాండ్ అవుతుందో కూడా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఏదైనా సంగతులు మీకు తెలుసు. మీరు కామారెడ్డి అన్ని డిక్లరేషన్ లాగానే కామారెడ్డి డిక్లరేషన్ కూడా మోసపూరిత డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఎలక్షన్స్లో పనికొచ్చింది, కానీ ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది. ఇప్పుడు అమలు చేసే బాధ్యత మీ మీద ఉంది. మీరు సుప్రీంకోర్టును ఒప్పిస్తారా, కేంద్రాన్ని ఒప్పిస్తారా, ఎవరైనా కోర్టు కేసు ఇస్తే వాళ్ళని ఒప్పిస్తారా, అది మీ ఇష్టం. కానీ 40% రిజర్వేషన్ ఇవ్వాల్సింది తప్పదు అనేది ఒకటి ఉంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓ గ్రామంలో బీసీ సర్పంచ్ ఉంటాడు, ఎస్సీ ఎంపీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీ ఇంకెవరు ఉండొచ్చు, అట్లా రకరకాల రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ. కానీ ఆ రిజర్వేషన్స్ ఉండవు. మొన్న రెడ్డి సర్పంచ్ అని కాబట్టి మళ్ళీ రెడ్డికే వస్తుందా? ఇప్పుడు బీసీ సర్పంచ్, ఎస్సీ సర్పంచ్ అట్లే ఉంటారా? అట్లా ఉండదు. కాబట్టి తెలుస్తుంది రేపు అన్నాడు ఏ ఊర్లో ఏం రిజర్వేషన్ చేయాలనేది కంప్లీట్గా ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది. నేను మొన్ననే చెప్పిన ఈ విషయాన్ని. ఎమ్మెల్యేలు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం, బీజేపీ వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరు అవైలబుల్ ఉంటే ఆ రిజర్వేషన్ బట్టి ఇస్తారు. కానీ ముందు రిజర్వేషన్ ఇచ్చేది మాత్రం ఎమ్మెల్యేలే. మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఫలానా బీసీకి ఇవ్వాలనుకుంటే బీసీ రిజర్వేషన్ వస్తుంది, ఫలానా ఎస్సీకే ఇవ్వాలి అనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీకే ఇవ్వాలనుకున్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది, జనరల్ అన్నప్పుడు జనరల్ అయిపోతుంది. అట్లా మొత్తం ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం చేసే మోసంలో అదంతా ఉంటుంది. దానిలో అవన్నీ పార్ట్ ఆఫ్ ద రిజర్వేషన్సే ఉంటాయి. అయితే ఎమ్మెల్యేలు రిజర్వేషన్స్ తేలాలంటే ముందు రిజర్వేషన్ పర్సంటేజ్లు తెలవాలి. 2019లో మన దగ్గర ఎలక్షన్ జరిగింది కదా, అప్పుడు బీసీలకు 22.79% అమలైంది జనాభా ప్రకారం అని చెప్పారు. ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున రిజర్వేషన్స్ అమలైనాయి. ఇప్పుడు ఆ ఎలక్షన్స్లో ఉన్న రిజర్వేషన్స్ ప్రకారమే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ ఇవ్వాలన్నా కూడా మళ్ళీ ఒక డెడికేషన్ కమిషన్ వేయాల్సి ఉంటుంది. ఆ కమిషన్ మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గడువు అయిపోయింది. కొత్త కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి. తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో జారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా 90 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియ మొత్తం అట్లయితేనే ముగుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం గ్రామీణ పంచాయతీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రొటేషన్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం గెజిట్ పబ్లికేషన్ ఇస్తారట. రొటేషన్ అండ్ రిజర్వేషన్స్ అన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే జూలై 20 వరకు ఫైనల్ గెజిట్ వచ్చే అవకాశం ఉంది. ఏ ఎన్నికలు మొదట నిర్వహించాలనేది ప్రభుత్వం తెలుస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని నేను మీకు చెప్పిన. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో 3 దఫాలు జరుగుతాయంట. ప్రభుత్వంలో ఉన్న చర్చ అయింది నేను చెప్పేది. 3 దఫాలు ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తొలుత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది, తర్వాత నోటిఫికేషన్ ఇస్తుంది, తర్వాత నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విరమణ ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఇంకా ఎక్కడెక్కడ 3 విడతలుగా మొత్తం తెలంగాణ మొత్తం ఒకేసారి సర్పంచ్ ఎలక్షన్ కాకుండా 3 విడతలుగా పార్ట్స్గా 3 విడతలుగా వేస్తారంట. ఎనీవే రిజర్వేషన్ అంశం ఒక పెద్ద పీఠముడిలాగా అయిపోయింది గవర్నమెంట్కి. కక్కలేక మింగలేక ముందుకోతే నొయ్యి వెనుకొస్తే గొయ్యి అన్నట్లుగా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం గవర్నమెంట్ ఒక డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.